పెయిన్స్ ఎలా ఉంటాయి అని ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు. నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే నా పెయిన్స్ అంటే అని. అవన్నీ పెయిన్స్ కాదు, జస్ట్ మజిల్ పెయిన్స్ ఏదో అయి ఉండొచ్చు. మోస్ట్లీ పెయిన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 3 weeks తర్వాత, అంటే 9th వచ్చిన 3 weeks తర్వాత స్టార్ట్ అవుతాయి. ఎక్కువ మందికి 9th కంప్లీట్ అయ్యేలోపు మెజారిటీ డెలివరీ అవుతారు. తర్వాత కొంతమంది ఏమో ఈడీడీ వరకు, అంటే 9th కంప్లీట్ అయ్యి 1 week వరకు టైం ఉంటుంది కదా, అప్పుడు డెలివరీ అవుతారు. కొంతమంది మాత్రం ఈడీడీ దాటినాక కొంత పర్సంటేజ్, చాలా తక్కువ పర్సంటేజ్ ఈడీడీ దాటినా కూడా పెయిన్స్ రావచ్చు. సో ఈ పెయిన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. అది బ్యాక్ ఏక్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. అంటే మెన్సెస్ పెయిన్ ఎలా ఉంటుందో కొంచెం అలా స్టార్ట్ అవుతుంది. బ్యాక్ ఏక్తో స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే పొట్ట మీద కూడా స్టార్ట్ అవ్వచ్చు, అబ్డమిన్ కూడా అవ్వచ్చు. ఒక్కోసారి థైస్లో కూడా నొప్పులు స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ స్టార్ట్ అయ్యే ముందే కొంచెం సర్విక్స్ ఓపెన్ అవ్వటం వలన కొంచెం మ్యూకస్ ప్లగ్ లాగా, లేకపోతే వైట్ డిశ్చార్జ్ లాగా అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఒక్కొక్కరికేమో బిఫోర్ పెయిన్స్ కొంచెం షో లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది, అంటే బ్లీడింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. రాను రాను ఏమవుతుందంటే ఈ పెయిన్స్ ఇంటెన్సిటీ, అదే ఫ్రీక్వెంట్గా రావటం మొదలవుతాయి. అంటే గంటకోసారి అట్లా వచ్చేదల్లా అరగంటకోసారి అట్లా గ్రాడ్యువల్గా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దాని యొక్క ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది, అంటే పెయిన్ యొక్క ఫోర్స్ కూడా పెరుగుతుంది అనమాట. ఇంకా కొంచెం ఆ స్టేజ్లో జనరల్గా ఇంట్లో ఉండలేరు. సో అరగంటకోసారి అట్లా పెయిన్స్ వస్తున్నా జనరల్గా ఆ టైంలో కొంతమంది వచ్చుకుంటారు, కొంతమంది వచ్చుకోలేరు, వస్తారు హాస్పిటల్కి. అది మేము చూసి పెల్విక్ ఎగ్జామినేషన్ చూసి అవి పెయిన్సా కాదా అనేది చూసుకుని పెయిన్స్ అయితే అడ్మిట్ చేస్తాము. సో ఈ పెయిన్స్ స్టార్టింగ్ లేటెంట్ ఫేజ్లో ఆ ఫేజ్లో వస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.